నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవీ సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఋతుపవనాలు పుష్కలంగా దేశమంతా కూడా వ్యాప్తి చెందాయి అండ్ వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో గ్రామాల్లో కూడా దేశమంతా కూడా గ్రామాల్లో వ్యవసాయ పనులు కూడా చురుగ్గా మొదలయ్యాయి. రైతులు కూడా వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమైపోయారు. అయితే ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో మరి వ్యవసాయ అనుబంధ సంస్థలైనటువంటి ఆ కంపెనీల యొక్క షేర్లు ఏ విధంగా ఈ అవకాశం ఉందంటారు? ఓకే, ఇది రైట్ టైం రైట్ క్వశ్చన్. ఇది మంచి డౌటు. ఇది బాగా ఉపయోగపడే కంటెంటు. ఎందుకంటున్నంటే ఎప్పుడైతే సమ్మర్ అయిపోయింది, ఎండాకాలం అయిపోయింది, ఇంకా మాన్సూన్స్ ఋతుపవనాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అన్నారు. మొన్న బయలుదేరినాయి ముందుగానే అన్నారు. మళ్ళీ ఏమి లేదు, మళ్ళీ ఆగింది అన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటిదంటే మనం చూడవలసిన జనరల్గా ఎప్పుడు కూడా కామన్ అనమాట. జూలై ముందు వస్తున్నాయి అని అంటారు కానీ రావు. జూలై నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే ఆ టైం రావాలి, ఆ సీజన్ రావాలి. అప్పుడే ఒకవేళ జూలై కంటే ముందు ఏవైతే వర్షాలు వస్తాయో అవి టెంపరీనే, ఏదో ఒక 2 రోజులు వస్తాయి. కానీ తర్వాత వర్షాకాలంలో వర్షాలు రాకపోయినా వర్షాకాలమే అంటారు. అలానే ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు సీజన్ ఏదైతే ఉందో మాన్సూన్స్ ఋతుపవనాలు ఆల్రెడీ కొంచెం అటు ఇటుకున్నా కానీ వచ్చేస్తాయి. ఒకటేసారి జూలై ఆగస్టులో సంవత్సరానికి సరిపోను రిజర్వాయర్లు అనుకోండి, డ్యాములు అనుకోండి, ప్రాజెక్టులు అనుకోండి, అవన్నీ నిండిపోతాయి. ఒకటే బండ గుర్తు. ఎప్పుడైతే ఈ వర్షాకాలం జూలై ఆగస్టులో కొంచెం ముందు వెనకున్నా కానీ అంతకుముందు మన రిజర్వాయర్లు మన డ్యాములు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ స్టోర్ చేసి ఉంటాయి. అయితే ఋతుపవనాలని బట్టి వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆ రిజర్వాయర్లోంచి మనకి తలుపులు తీసేసి నీళ్ళని వదులుతారు. ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఎక్కువ వదులుతాయి. అయితే జనరల్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి, అంటే ఉదాహరణకి మాది నాగార్జున సాగర్ డ్యామ్ కింద ఉంటుంది లెఫ్ట్ కెనాల్. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ లెఫ్ట్ కెనాల్ అంటే ఏంది, ఫస్ట్ తుంగభద్ర నిండాలి. తుంగభద్ర నిండి వదిలితే నాగార్జున సాగర్ డ్యామ్కి వస్తాయి. తుంగభద్ర నిండాలంటే కర్ణాటక ఆల్మట్టి నిండాలి. కర్ణాటక ఆల్మట్టి నిండాలంటే ఫస్ట్ అక్కడ పడతాయి వర్షాలు. కేరళ ఋతుపవనాలు బయలుదేరినాయి అనగానే అక్కడ కర్ణాటకలో ఆల్మట్టి నిండంగానే మనం ఏమనకపోయినా వాళ్ళు వదులుతారు నీళ్ళు. వాళ్ళు వదిలిండు అంటే తుంగభద్ర డ్యామ్ నిండదు. తుంగభద్ర డ్యామ్ నిండింది అంటే సాగర్ డ్యామ్కి వదులుతారు. సాగర్ డ్యామ్ నిండింది అంటే ప్రకాశం బ్యారేజీ విజయవాడకు పోతాయి నీళ్లు. అంటే ఏంది, తర్వాత ఇక సముద్రంలో కలిసిపోతాయి. అయితే ఇప్పటికే ఏమవుతుంది అంటే మన తెలంగాణలో వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఇండియాలో, ఇట్లా తెలంగాణ అని కాదు జనరల్గా, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అని, మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇట్లా చిన్న చిన్న, కాళేశ్వరం అంటే పెద్ద ప్రాజెక్టు, ఇంకా మిగిలిన రిజర్వాయర్లు పేరుకి నాగార్జున సాగర్ డ్యామ్ అంటారు కానీ తర్వాత చాలా చాలా రిజర్వాయర్లు కట్టిర్రు, చాలా చాలా ప్రాజెక్టులు కట్టిర్రు. 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 1,50,00,000 ఎకరాలు సాగులోకి వచ్చింది అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే మాన్సూన్స్ ఋతుపవనాలు ఉన్నాయో, ఎన్నైతే వస్తాయో అవన్నీ రిజర్వాయర్లు సాగర్ డ్యామ్లు లాంటివి నింపి పెట్టేసుకొని మనం తీసుకుంటాం. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు కరెక్ట్గా ఈ రైతులకి ఏవైతే ఉన్నాయో రైతులు అంటే నీళ్లు, వ్యవసాయము ఏమేమి వాడాలి ఎలా అనేది వాళ్ళకి తెలుసు. ఇక మన షేర్ మార్కెట్కి రిలేటెడ్ ఏంటిది ఇది అంటే, షేర్ మార్కెట్కి రిలేటెడ్ వచ్చేటప్పటికి వ్యవసాయానికి ఏమేమి ఉపయోగపడతాయి. ఫస్ట్ ఏంటిది, దున్నాలి అంటే ట్రాక్టర్లు కావాలి, దాంతోపాటు ఫర్టిలైజర్స్ కావాలి, దాంతోపాటు పెస్టిసైడ్స్ కావాలి. ఈ ట్రాక్టర్లు దున్నిన తర్వాత సీడ్స్ వేయాలి, విత్తనాలు కావాలి. అంటే ఏంది, ఫస్ట్ మనము ట్రాక్టర్లు చూడాలి, విత్తనాల కంపెనీలు చూడాలి, ఫర్టిలైజర్ కంపెనీలు చూడాలి, తర్వాత పెస్టిసైడ్స్ కంపెనీలు చూడాలి, తర్వాత హార్వెస్ట్ కోతలకు వచ్చేటటువంటి ఏమున్నాయో అవన్నీ చూడాలి. సరే, మీకు ఉదాహరణకి నేను ఏమేమి కంపెనీలు ఏమేమి లీడింగ్ ఉన్నాయో అవి నేను మీకు చెప్తాను. అవి కనుక మీరు అబ్జర్వ్ చేసి చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు కోరమండల్ ఇంటర్నేషనల్, ఇది ఫర్టిలైజర్ సెక్టారు. ఇక్కడ మనం పీర్స్కి వెళ్తున్నాం అంటే సేమ్ ఏవైతే కాంపిటీటర్స్ ఉన్నాయో ఒక కోరమండల్ అనేది కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి చమ్మల్ ఫర్టిలైజర్స్ అని, జిఎన్ఎఫ్సి గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్స్, ఫ్యాక్ట్ మన పబ్లిక్ సెక్టార్ యూనిట్ గవర్నమెంట్ది, జిఎస్ఎఫ్సి గుజరాత్ స్టేట్ ఫర్టిలైజరు, ఆర్సిఎఫ్ రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్సు, నేషనల్ ఫర్టిలైజర్సు, నాగార్జున ఫర్టిలైజర్సు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అయితే వీటిల్లో లీడింగ్ చూడాలి. ప్రతి దాంట్లో చాలామంది ఉంటాయి. ఫర్టిలైజర్స్లో చాలా ఉంటాయి, పెస్టిసైడ్స్లో చాలా ఉంటాయి, సీడ్స్లో చాలా ఉంటాయి, ట్రాక్టర్స్లో చాలా ఉంటాయి. కానీ మనం ఏం చూడాలి, లీడింగ్ ఉన్నటువంటిదే చూడాలి. జనరల్గా
ఇప్పుడు వ్యవసాయదారులు కూడా సీడ్స్ వేయాలి అంటే ఏదో లోకల్దో మామూలు వేయడు, బ్రాండ్ చూసుకొనే ఆ సీడ్ అంటే ఎక్కువ దిగుబడి రావాలి, క్వాలిటీ చూడాలి. అంటే వేసే కొన్ని గింజలు కూడా ఎక్కువ ఉత్పత్తి రావాలి అంటే రేటు తక్కువ చూడ్డు, మంచి క్వాలిటీనే చూస్తాడు. అలానే మన కంపెనీలు కూడా ఉదాహరణకి కోరమండలు ఫర్టిలైజర్స్, చంబల్ ఫర్టిలైజర్స్ ఆ రెండు ప్రాఫిట్లో బాగున్నాయి. ఇంకోటి ఇది కూడా మన ఏవైతే అంటే ఫర్టిలైజర్ సెక్టార్లో 25 కంపెనీలు దాకా ఉన్నాయి. 25 కంపెనీల్లో బాగా ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ లీడింగ్ GNFC ఉంది, గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్స్. సెకండ్ చంబలు, కోరమండల్. ఏది ఫర్టిలైజర్ సెక్టార్లో. మనం సపోజు సీడ్ సెక్టార్కి వెళ్దాం అనుకోండి. సీడ్ సెక్టార్లోకి వచ్చేటప్పటికి నేను మళ్ళీ మీకు ఒక్కొక్క కంపెనీ ఇస్తున్న పేర్లు. ఈ సీడ్ సెక్టార్కి వచ్చాక సీడ్స్ వచ్చి మనకి కావేరీ సీడ్స్ ఒకటి ఉంది, కావేరీ సీడ్ ఒకటి. నెక్స్ట్ ఇంకా వేరే సీడ్స్లో దీంట్లోనే కొన్ని ఉన్నాయిలే కానీ అదొకటే కొంచెం బాగుంది, కావేరీ సీడ్ ఒకటి, అది సీడ్స్ కంపెనీలో. తర్వాత పెస్టిసైడ్స్లో బేయర్ అని ఒక బేయర్, అది పెస్టిసైడ్స్ కంపెనీలో అంటే ఆగ్రోకెమికల్స్ కిందకి వస్తుంది. దీంట్లోనే లీడింగ్ వచ్చి UPL, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్, PI ఇండస్ట్రీస్, బేయరు, శారదా క్రాప్కెము, ధనుకా అగ్రిటెక్, ధనుకా పెస్టిసైడ్స్, ఇక కొన్ని ఉన్నాయి. ఇక భారత రసాయనం, ర్యాలీ అని, ర్యాలీస్ ఇండియా అంటాం. ఇవన్నీ పెస్టిసైడ్స్ కంపెనీలు. ఇండియా పెస్టిసైడ్స్ ఉంది, ఇన్సెక్టిసైడ్స్ ఉంది, ఇవన్నీ అనమాట. అయితే దీంట్లో మనము టాప్ చూసుకుంటే ఒక 3-4 చూసుకోవాలి. బేయర్ ఒకటి ఉంది, PI, UPL ఒకటి, ధనుకా ఒకటి, శారదా క్రాప్కెమ్, ఇటువంటివి చూసుకొని ఇవి. ఇక మళ్ళీ మనము ట్రాక్టర్స్కి వస్తే ట్రాక్టర్స్ వచ్చేటప్పటికి ఎస్కార్ట్స్ అని, తర్వాత VST టిల్లర్స్ ఉంది, మహీంద్రా ఉంది, అశోక్ లీలాండ్ ఉన్నాయి ట్రాక్టర్లు. తర్వాత ఇంకా వేరే చాలా చాలా ఉన్నాయి. అంటే మనము మళ్ళీ వీటిల్లో ఏం చూడాలి, ఏ కంపెనీ అంటే ఎక్కువ సేల్స్ ఉంది, ఎక్కువ ప్రాఫిట్ ఉన్నది. అంటే ఇప్పుడు సపోజ్ మన ఏరియాలో కొన్ని ట్రాక్టర్లు బాగా ఫేమస్ ఉంటాయి, కొన్ని బ్రాండ్లు, అశోక్ లీలాండ్ లాంటివో, లేకపోతే కొన్ని ఉంటాయి ఐషర్ లాంటివో. అయితే కొన్ని ఏరియాలో నార్త్కి వచ్చేటప్పటికి కొన్ని కంపెనీలు బాగా, సోనాలికా, రైట్, ఇట్లాంటి కొన్ని ఉంటాయి బ్రాండ్. అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బ్రాండ్ ఫేమస్ అవుతుంటాయి. నార్త్లో, వెస్ట్లో, ఈస్ట్లో, సౌత్లో మనకు తెలిసింది కాదు, మనం వాడిందే కాదు. కాబట్టి మనం ఏం చూడాలి, ఏ కంపెనీ గనక బాగా సేల్స్ పెరిగింది, ఏ కంపెనీ ట్రాక్టర్స్ బాగా ప్రాఫిట్లో ఉంది, ఏ కంపెనీ అంటే రిజర్వ్లు అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్. మళ్ళీ ఇవన్నీ కాదు, ఒక ప్రాఫిట్ అనేది ఒకటి, కంపెనీ బ్రాండ్, గుడ్ విల్ ఎన్నేళ్ల నుంచి ఉంది, దాని ట్రాక్ రికార్డ్ ఏంటిది, దాని యొక్క సర్వీస్ ఏంటిది, గుడ్ విల్ ఏంటిది, ప్రైస్ ఏంటిది, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం కూడా షేర్ మార్కెట్లో అటువంటివి చూసుకొని ఏ కంపెనీ బాగా ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన M&M వాటిలో బాగా ప్రాఫిట్లో ఉంది, మిగిలినవి కూడా ఉన్నాయి. కానీ ఐషర్ మోటార్ ఉన్నాయి. ఇట్లాంటి మనం ఏం చూడాలి, ఇటువంటి ట్రాక్టర్లు చూడాలి, ఫర్టిలైజర్ చూడాలి, పెస్టిసైడ్స్ చూడాలి, అగ్రికల్చరు ఏవైతే DAP అట్లా చాలా ఉంటాయి. ఫర్టిలైజర్స్లో కూడా అంటే ఉట్టి ఫర్టిలైజర్స్, యూరియా, DAPలే కాకుండా దానికి సంబంధించిన రిలేటెడ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మళ్ళీ పెస్టిసైడ్స్ కూడా వేరు ఉంటాయి. పత్తికి ఒక టైప్ ఉంటుంది, మిర్చికి ఒక మాదిరి ఉంటుంది, మామూలుగా ధాన్యానికి ఒక మాదిరి ఉంటుంది. అటువంటివి మనం చూడాలి. అందుకోసం ఇటువంటివన్నీ కూడా మనము అబ్జర్వ్ చేసి చేయగలిగితే, రైట్ చేస్తే ఈ మాన్సూన్స్ స్టార్ట్ అయ్యి జూలై రిజల్ట్స్ వచ్చి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ సెకండ్ క్వార్టర్ అంటాం. సంవత్సరానికి 4 క్వార్టర్లు ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టరు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సెకండ్ క్వార్టరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫోర్త్ క్వార్టర్. అయితే ఈ సెకండ్ క్వార్టర్లో మాత్రము అగ్రికల్చర్ సెక్టార్లో ట్రాక్టర్లు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్, ఈ 4 సెక్టార్లో మంచి చూసుకొని ఇప్పుడు కనుక కొనుక్కుంటే మినిమం 20-25%, 15%, 10% మినిమం ఈ 2 నెలలు 3 నెలల్లోనే మీకు వచ్చేస్తాయి. మీరు రిజల్ట్స్ దాకా వెయిట్ చేయకుండా కొనుక్కొని ఇప్పుడు ఒక 10-15% రాగానే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది మంచి కంటెంట్, మంచిగా ఇప్పుడు ఉపయోగపడేటటువంటి. ఎందుకంటే రైతులు ఏదైతే అంటే
ఆ ఋతుపవనాలని వాళ్ళు ఎలా గుర్తుపట్టి దున్నటాలు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. వ్యవసాయ పనులు వాళ్ళు ఎట్లా మొదలు పెడతారో మనం కూడా మీరు అన్నట్టు సీజన్ వైజ్గా ఏ సీజన్లో ఏ సెక్టార్ మూమెంట్ ఉంది ఆ సెక్టార్ని మనం కనుక పట్టుకొని మళ్ళీ సెక్టార్ అనగానే చాలా కంపెనీలు ఉంటాయి. మనం అలా చూడకుండా ఆ సెక్టార్లో మంచి కంపెనీలు కొన్ని అంటే బ్రాండ్ అన్ని కంపెనీలు కొనక్కర్లే. 4 జాలు పాండవులు 5 జాలు కౌరవులు 100 మంది ఉండరు అవసరం లేదు. మన కంపెనీలు కూడా ఇన్ని మాట్లాడినాం, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్, అగ్రికల్చర్, మనం ట్రాక్టర్లు ఇన్ని మాట్లాడినాం. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచి కంపెనీ ఎత్తుకొని మీరు 4 కంపెనీలు 5 కంపెనీలు కొనుక్కొని అన్నిట్లో ఒక్కొక్కటి కనుక్కుంటే 1 or 2 monthsలో మంచి పైసలు వస్తాయి. ఇది రైట్ మన దీని నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఈ మాన్సూన్స్ స్టార్ట్ అయిన ఈ సందర్భంలో మరి వ్యవసాయ అనుబంధ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ మూమెంట్ ఏ విధంగా ఉండబోతోంది అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ SumanTV ప్రేక్షకులు, ధన్యవాదాలు. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన కొన్ని కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఉదాహరణ, అవగాహన కొరకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది. ఇవి మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ కూడా నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకోగలరని మనవి.